శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందామండి. మీనరాశి వారికి భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటేనండి, బుధ శుక్ర శని రాహువులు ఉండడం వల్ల కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారు. కష్టపడి పని చేస్తారు కదా, మీరు ఒళ్ళు దాచుకోరు కదా, మీరు కష్టపడి పనిచేస్తారు. నేమ్ అండ్ ఫేమ్ మీకు బాగా ఇష్టం. మరి శని రాహువులు మీరు రాశిలో ఉన్నారంటే వాళ్ళు బాగా కష్టపడి పనిచేసేది చేస్తుంటారు కదా. పైగా ఏలాంటి ప్రభావం కూడా మీకు ఉంది కదా. భయపడాల్సిన అవసరం ఉందండి. ఆయన ఓన్ హౌస్లో ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అదే మిత్రత క్షేత్రంలో మీ మిత్రుడు కదా, మీ శనికి గురుడికి శని మిత్రుడు అయ్యాడు కదా, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఉంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం గురుడు యొక్క కంట్రోల్లో ఉంటాడు కాబట్టి శనీశ్వరుడు మనం ఆయన అవమానం చేయడం కాదు, ఆయన్ని అశ్రద్ధ చేయకూడదండి. శనీశ్వరుడు మనం రాశిలో ఉన్నాడు కదా, పర్వాలేదు అనుకోవద్దు. ఆయనకి పూజించవలసిన, ఆయనకి విధి విధానాలుగా ఆయన్ని పూజిస్తూ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సమా, అది ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే ఆంజనేయ స్వామి పూజించడము, తైలాభిషేకాలు చేయడము, వెంకటస్వామి దగ్గర దీపారాధన, ముఖ్యంగా శనీశ్వర స్వామిని ఓం సం శనీశ్వరాయ నమః అంటూ ఆయన ఆరాధన చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారిని పూజించడము చేయడం వలన లగ్నం పట్టు ఉంటుంది కదండి. లగ్నం అంటే రాశి పట్టుదనం బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అదే పక్క పెడదాం. కుటుంబ స్థానంలో రవి ఉన్నాడు. కుటుంబ స్థానంలో రవి అంత అద్భుతమా? కాదండి. ఏదైనా ద్వితీయ భావంలో రవి తన మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల, గురుడికి మిత్రం అవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. స్పీడుగా ఆలోచనలు, స్పీడ్గా నడవడాలు, స్పీడ్గా తెలివితేటలు, అంత అద్భుతంగా ఉందండి. రవి 5 degrees దగ్గర ఉన్నాడు, పరమోచ్చ దాటిపోయాడు, అయినా అక్కడికి మంచిగా చేస్తాడు. ఎవరికైనా సరే చూడండి, మీ రాశికి రాశ్యాధిపతి 3వ భావంలో ఉంటే ఆ రాశికి బలగము ఎవరయ్యా అంటే 3వ అధిపతి, ఆ రాశ్యాధిపతి 3వ భావంలో ఉండడం వల్ల. మీకు ఎవరు? గురుడు 3వ భావంలో ఉంటే మంచిది కాదంటాం కదా, కానీ మంచిదే జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను. నేను చెప్పానంటే అది శాస్త్రంలో ఉంటుందండి. నా సొంత కవిత్వం ఏమీ కాదు. ఎక్కడో చోట చదువుకున్న పాయింట్స్నే, ఎక్కడో చోట కాదు, మంచి మన దీని ప్రకారం చదువుకున్న, మా దాంట్లో చదువుకున్న వాటిలోనే చెప్తాను తప్ప సోది కొట్టను. 3వ భావంలో రవి రాశ్యాధిపతి, 3వ భావంలో మీ ధనుర్లగ్నం కూడా చూసుకోండి, ధనురాశి కూడా 3వ భావంలో గురుడు ఉన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళ రాశికి బలగం ఎవరయ్యంటే గురుడే. మీ రాశికి మంచి చేస్తూ ఉంటాడు. అంటే మీ తమ్ముడికి మంచి చేస్తాడండి, మీ చెల్లెళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు. వాడు ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా మీరే వాళ్ళకేం హెల్ప్ చేయకల్లా, మీ జాతకమే వాళ్ళకి హెల్ప్ చేసేస్తూ ఉంటుంది. అంత పవర్ మీ రాశ్యాధిపతి గురుడే. సరేనండి, పక్క పెడదాం. చతుర్థాధిపతి అయినటువంటి మీకు బుధుడు ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. అమ్మ బాబోయ్, నీచలో ఉన్నాడు. చదువులో ఆటంకాలు కలిగిస్తాడు, తల్లిగారికి ఆటంకాలు కలిగిస్తాడు, చదువులో ఎటువంటి పురోగతి లేకుండా కలిగిస్తూ ఉంటాడు అని అనుకుంటామా? ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ పక్కన శుక్రుడు ఉన్నాడు, నీచ భంగ రాజయోగాన్ని కలిగిస్తాడు. మీకు శుక్రుడు మంచివాడు కాకపోయినా సరే బుధ శుక్రులు కలిసి ఉన్నారు కాబట్టి నీచ భంగ రాజయోగం అవడం వల్ల తల్లిగారి పరిస్థితి, ఆవిడ ప్రేమ అమోఘము.
మీ తల్లి గారిని కలవబోతున్నారు, తల్లికి దగ్గరగా ఉంటారు మీరు. అలాగే చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ మీ తల్లిగారు తీసుకుంటారు మీ చదువు విషయంలో. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు, సంగీతం అద్భుతంగా ఉంది. సంగీతం శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, సంగీతం బ్రహ్మాండంగా ఉంటుంది. వాహనాలు, గృహాలు, ఆభరణ సౌఖ్యము, వస్త్ర సౌఖ్యం మీకు ఉంటాయండి. చాలా బ్రహ్మాండం. సరేనండి. పంచమ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలం. మనకు తెలియదు, మీకు తెలీదా? సుబ్రహ్మణ్య స్వామిని అసలు మనం వదలం. ఎటువంటి పరిస్థితులు సరే ఆయన కొలుస్తూ ఉంటాం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందండి. సంతానం పుట్టడం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ కదండి, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి భూమి తగాదాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూనే ఉంటాం మనం. అసలు వదులుతాం మనం ఆయన్ని, హాయిగా ఆయన పూజిస్తూనే ఉంటాం. నీవు తప్ప ఇంకెవరు లేరు స్వామి అంటాం. కరెక్టే. సరే, ఆ పక్క పెడతారండి. భార్యాభర్తల యొక్క అనురాగం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ యొక్క వివాహ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఎందుకంటే కేతు ఉన్నప్పటికేనండి, కేతు ఉన్నప్పటికీ 6 గ్రహాల యొక్క దృష్టి సప్తమ భావానికి ఉంది. 6 గ్రహాలు ఏంటి? బుధ శుక్రులు, శని రాహువులు, చంద్రుడు, గురుడు. ఈ 6 గ్రహాల ప్రభావం సప్తమ స్థానమే ఉండడం వల్ల భార్యాభర్తలకు అనురాగము, అన్యోన్య దాంపత్య జీవితం ఉంటాయి. అంతేకాకుండా కొత్త అంటే వివాహ వేడుకలు, కొత్త వివాహాలు సెటిల్ అయిపోవడాలు మీకు ఉంటాయి. కొత్త వెంచర్స్ అండి. మీకు బాగా మంచి బిజినెస్ అంటే బాగా లైకింగ్ ఉంటుంది. వెంచర్స్ స్టార్ట్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, ఏదైనా సరే భాగస్వాములు కూడా చేర్చుకుంటుంటారు. అందరికీ కాదండి, నేను అందరికీ చెప్తుంది మాత్రం నేను చెప్పను. మా జాతకాల రీత్యా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా. సరే, ఆ విధంగా చెప్పక పెడితే ఏదేమైనా మీ వ్యాపార అభివృద్ధి, దినదిన ప్రవర్ధమానం అది జీరుతూ ఉంటుంది. గురు ప్రభావం భాగ్యస్థానానికి ఉండడమే కారణము. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. మీరు ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తుంటారు. ముఖ్యంగా డాక్టర్స్ అంటే ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా లాయర్స్ కూడా చెప్తుంటారు సారా. ఈ వృశ్చిక రాశి డాక్టర్స్ సంబంధించిన రాశి అండి. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి డాక్టర్స్ సంబంధించిన వాటిల్లో బాగా డెవలప్ అవుతారు. అలాగే భాగ్యస్థానం గురుదృష్టి ఉందంటే అడ్వకేట్స్ కూడా వాళ్ళ వాదనలో మొనగాళ్ళు అనిపించుకుంటారు. అంటే మంచి వాటిల్లో మంచిగా వాదించడంలో, న్యాయబద్ధంగా వాదించడంలో మంచిగా వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. నేనేమి గ్రేట్ పర్సన్ కాదని మీకు చెప్పడానికి నేనేం పెద్ద కాదు శాస్త్రం తెలిసింది కాబట్టి కొంచెం చెప్తున్నా. సరే, పక్క పెడదామండి. ఏదేమైనా మీ బిజినెస్ బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, విద్యా సంస్థలు, ఇవి 3 కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా బంగారము, వెండి, స్టాక్ మార్కెట్లు, అలాగే ఫుడ్ బిజినెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా 10th ప్రొవిషన్, 10th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నప్పటికీ కూడా 10th స్థానాన్ని శని చూస్తున్నాడు. కష్టపడందే మీరు ఉద్యోగంలో ప్రమోషన్స్ సంపాదించలేరు. మీ 10 అధికారుల చేత మన్ననలు, బ్లెస్సింగ్స్ పొందలేరు. దశమస్థానానికి శని దృష్టి ఉంది కారణం. కాబట్టి లేడీస్ కూడా చెప్తున్నానండి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చెప్పబోయే సూచన ఏంటంటే కష్టపడందే మీరు వెలుగులోకి, లైమ్ లైట్లోకి రాలేరు. కాబట్టి మీరు కష్టపడండి. ఏ ఉద్యోగాలు గవర్నమెంట్ ప్రొఫెషన్లో చేసినా, లేకపోతే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులైనా ప్రమోషన్స్లో కూడా అడ్డుపడుతూ ఉంటుంది. కష్టపడితే ఖచ్చితంగా శనీశ్వరుడు కాపాడుతాడు. అందుకని గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి, పెద్దలకి, తల్లిదండ్రులకు సేవ చేసుకునే వాళ్ళకి, గురువులను పూజించే వాళ్ళకి, అలాగే వేదశాస్త్ర పండితులను పూజించే వాళ్ళకి, కొంతమందికి ఉంటారు సరే బీదలకు అంటే బీదలు అన్నదాన్ని అంటారు సరే, వాళ్ళకి సేవలు చేస్తే శనీశ్వరుడు కాపాడుతాడు. అలాగే యోగాసనాలు చేసే వాళ్ళు కూడా శనీశ్వరుడు బలం ఉంటుందండి. సో ఈ విధంగా ఉంది. మీనరాశి వాళ్ళకి ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, అలాగే కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజలు, అలాగే చండీ హోమం అంటారు సరే, చండీ హోమం అంటారు కదా, అది చేయించుకోవడం వలన నవగ్రహాలు ఆవిడ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి గ్రహాల వల్ల వచ్చే దోషాలు మిమ్మల్ని అంటకుండా, మీ కాంపౌండ్ వాల్ దాటి రాకుండా మీకు మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాంపౌండ్ వాల్ దాటి రాకుండా అంటే ఎవరు? నవగ్రహాలు ఆవిడ కాపాడుతుంటారు, అమ్మవారు. సో ఈ విధంగా సరదాగా చెప్పారండి. ఈ విధంగా మీకు బాగుండాలని సరదాగా మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రిలాక్స్డ్గా ఉంటాం కాబట్టి చెప్తున్నాను. ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి.
కష్టపడండి, అన్ని రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు మనం 12 రాసుల వాళ్ళకి, అంటే మేషం నుంచి మీనరాశి వరకు కూడా రెమెడీ అండి, అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో? దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయి. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామి వారు, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మనకి అనుగ్రహం ఇస్తారు అనడంలో సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి, ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకి వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాశుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పంటాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే అది పక్కన పెడతాను, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారి యొక్క పూజించడం వల్ల, గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతుంటాము. అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామివారు, మన గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి ఏమైనా కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం, ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.